4 డ్రోన్‌లు పేలిస్తే గెలిచేసినట్టు, 4 బాంబులు పేలిస్తే గెలిచేసినట్టు, 4 షిప్పులు పేల్చేస్తే గెలిచేసినట్టు అనుకుంటే ఉక్రెయిన్ రష్యా మీదన బోలెడు పేల్చింది. అలాగే హెజ్బుల్లా, హౌతీ, హమాస్ అనేక సార్లు గల్ఫ్ మీద పేల్చారు. అట్లాగే ఇజ్రాయెల్ మీదకెళ్ళి దాడే చేసి ఆళ్ళోళ్ళని కిడ్నాప్‌లు చేశారు. గెలిచేసినట్టా? ఇజ్రాయెల్‌ని హమాసోడు ఏమన్నా పీకగలుగుతున్నాడా? లేపోతే ఇరాన్‌ని ఏమన్నా గల్ఫ్ దేశాలేమన్నా చేయగలుగుతున్నాయా? ప్రాక్టికల్‌గా ఒకటే. ఇప్పుడు ఇరాన్ అనేటటువంటిది ప్రస్తుతానికి మేకపోతు గాంభీర్యం నటిస్తోంది. వాళ్ళ దగ్గరున్న ఆయుధాల్లో 75% కోల్పోయారు. వాడేశారు లేదా పేలిపోయినాయి వీళ్ళు దెబ్బకి. ఇంకొక 25% ఉంటాయి. అందుకనినే మిస్సైళ్ళ వాడకం తగ్గిచ్చేసి డ్రోన్స్ వాడుతున్నారు. ఇంకో పక్కన వీళ్ళ ఫ్యాక్టరీస్‌ను గూడా ధ్వంసం చేస్తంటే చైనా నుంచినో, రష్యా నుంచినో తయారు చేసి అక్కడికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. యుద్ధం తీవ్రమయిందంటే అవి గూడా ధ్వంసం అవుతాయి. అవి ధ్వంసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరాన్‌కుంటది. కానీ సాధ్యమా? అమెరికా వాడికి 1000 కళ్ళు, ఇజ్రాయెల్ వాడికి 1,00,000 కళ్ళు. కాబట్టి భవిష్యత్తు ఎట్టుంటదో చూడాలి.